తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. మీ కృషికి తగిన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు విజయం సాధించడం చాలా కష్టతరమైన పని. కొన్ని ఉద్యోగస్తులకు అంటే కొన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు పదవి అంటే మీ యొక్క జాబ్ పోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు పేరు మార్చుకోవాలన్నా లేదా కొత్త విస్తరణ చేయాలన్నా కానీ ఈరోజు చక్కని అవకాశము. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. కానీ కొన్ని వ్యాపారాలు మూసివేసే పరిస్థితి, కొన్ని వ్యాపారాలు నష్టాల బాట పట్టే పరిస్థితి, అది మీ యొక్క గతంలో నిర్లక్ష్యం వల్ల కావచ్చు, లేదా మీ మీ దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల కావచ్చు. ఇటువంటి పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. మీరు కొత్తగా ఏ పని ప్రయత్నాలు చేయకండి. ఈరోజు వ్యవసాయదారులకు సాధారణమైన పరిస్థితి ఉంది. సాధారణంగానే ఉండబోతోంది. ఆశించినంత పెద్దగా ఏమీ ఈరోజు వ్యవసాయదారులకు లేదు. అయితే వ్యవసాయదారులకు నేను చెప్పదగిన ప్రత్యేకమైన సూచన ఏంటంటే, ప్రతి ఒక్క రైతు భూమి పూజ తప్పనిసరిగా చెయ్యండి. మనకి ఉత్తరోత్తర ముందు ముందు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి వాటి నుంచి తట్టుకునే శక్తి మీకు ఆ భూమాత ఇస్తుంది. సర్వే సర్వత్రా కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఇది మీ యొక్క దినచర్యలో తప్పనిసరిగా చేర్చుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కొన్ని సవాళ్లు ఎదుర్కోవాలి. బంధుమిత్రులతో తగాదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. తద్వారా ఇంట్లో మానసిక అశాంతి నెలకొనడంతో పాటు చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం కనుక చూసినట్టయితే తప్పనిసరిగా వ్యాయామం చేసుకోవడం కానీ లేదా ఒక మంచి ఆహారపు అలవాట్లను చేంజ్ చేసుకునే అవకాశము తప్పనిసరిగా గోచరిస్తోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. కొంతమందికి అంటే నక్షత్రాల వారీగా కొంతమందికి శుభవార్తలు వినడంతో పాటు శుభకార్యాలు చేసే అవకాశం కూడా కనబడుతోంది. స్థిరచరాస్తులను నిలుపుకుంటారు, కొనుక్కునే అవకాశం కూడా ఉంది. ఐటీ రంగంలో చూసినట్టయితే మంచి అభివృద్ధి అంటే డెవలప్మెంట్ కనబడుతుంది. విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. మీ ప్రాజెక్టులు సక్సెస్ అయ్యే అవకాశంతో పాటు మీరు అంటే లేటెస్ట్ టెక్నాలజీ మీద తప్పనిసరిగా దృష్టి పెట్టండి. చేతి వృత్తుల వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. కాంట్రాక్టుదారులకు కొత్త కొత్త కాంట్రాక్టులను ఒప్పందం చేసుకుంటారు. తద్వారా లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగం వారికి మీరు తీసుకునే నిర్ణయాల మీద అంటే ప్రజల వైపు మీరు తీసుకునే మంచి మనసుతో తీసుకునే నిర్ణయాల మీద మీకు లాభాలు వచ్చే అవకాశము, మంచి పేరు ప్రతిష్టలు పొందే అవకాశం కనపడుతోంది. ప్రజల యొక్క మద్దతు పొందుతారు. అధిష్టానంలో కూడా మీ పేరు ప్రఖ్యాతలు మరింత మారుమోగే అవకాశం ఉంది. కళారంగంలో వారికి మంచి గుర్తింపు వస్తుంది. కానీ పారితోషికాలు, అవకాశాలు మాత్రం ఈరోజు మీకు కనబడదు. కొంత నిరాశ అనేది మీరు ఫేస్ చేయవలసిన అవసరం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, మీరు సూర్యుడికి పూజ చేసి పసుపు పువ్వులు కానీ పసుపు వస్త్రాన్ని కానీ ఆ స్వామివారి పేరు చెప్పి తప్పనిసరిగా దానం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు. ఆదివార నియమాలు తప్పనిసరిగా అంటే సూర్యనారాయణుడికి మాంసాహారము, మద్యము నిషేధము, ఆ 2 పనులు చేసి పరిహారాలు చేస్తే కనుక విపరీతమైన నష్టాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆ తప్పులు చెయ్యకుండా ఈ పరిహారాలు చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచన. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. మీ కృషికి తగిన ఫలితాన్ని పొందే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు మీరు చేసిన కష్టానికి సరి అయిన గుర్తింపు వస్తుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అంటే మీకు ప్యాకేజ్ పెరిగి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. అది మీకు ఇష్టమైన ప్రదేశమా, ఇష్టం లేని ప్రదేశమా అనేది మీరు యోచన చేసుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు చెప్పేది, మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభాన్ని తెచ్చిపెడతాయి. వ్యవసాయదారులకు మంచి అవకాశాలు వస్తాయి. క్షేత్ర వృద్ధి, భూమి వృద్ధి, పశు వృద్ధి కూడా గోచరిస్తోంది. పాత రుణాలు తీర్చుకుంటారు. మీ యొక్క దిగుబడికి మంచి రేటు వచ్చి ఆనందకరమైన వాతావరణం మీకు ఈరోజు కనపడుతోంది. కానీ రైతులకు నేను చెప్పదగిన సూచన, భూమాత పూజ తప్పనిసరిగా మీరు చేయండి. మనకి ముందు ముందు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి దాని నుంచి మీరు రక్షణ పొందాలి, ఆ భూమాత యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే భూమి పూజ మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకోండి. తరువాత ఆరోగ్యం కనుక చూసినట్టయితే
మిశ్రమంగా కనపడుతోంది. కొంతమందికి బాగుంటుంది. కొంతమందికి ప్రమాదాలు గూడా గోచరిస్తున్నాయి. అది జీర్ణ వ్యవస్థకి సంబంధించి బ్రెయిన్‌కి అంటే నరాలకి, మెదడుకి సంబంధించినటువంటి చిన్న చిన్న రుగ్మతలు అంటే చిన్నవంటే చిన్నవి కాదు. పెద్ద రుగ్మతలే కనపడుతున్నాయి. జాగ్రత్తలు పాటించుకోండి. ఆహారపుట అలవాట్లను మార్చుకోండి. అయితే ఇంకొక విషయం చెప్పవలసిందేంటంటే, రక్తపోటుకు సంబంధించి షుగర్‌కి సంబంధించిన గతంలో ఎవరైనా ఇటువంటివి ఫేస్ చేస్తున్నట్టయితే, ఈరోజు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పనిసరి. అదే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే, చిన్న చిన్న గొడవలు పెద్దవయ్యే అవకాశం ఉంది. మీరు ఆచితూచి వ్యవహరించండి. బంధుమిత్రులలో మీరు పేరు పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. వాళ్ళు మీకు వివాదాలతో పాటు మిమ్మల్ని వ్యతిరేకించే దిశ కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా, సంయమనంగా ప్రవర్తించండి. ఐటీ రంగంలో ఉన్నవారికి విజయం సాధిస్తారు. కొత్త కొత్త అవకాశాలు మీకు వెతుక్కొని వస్తాయి. చేతి వృత్తుల వారికి మీకు మంచి ఫలితాలతో పాటు మీ యొక్క ప్రోడక్ట్‌కి మంచి పేరు, లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంకేదైనా ఎక్స్‌పాన్షన్ చేయాలి అంటే కనుక ఈరోజు మీరు ఆ పని పెట్టుకోండి. సక్సెస్ సాధిస్తారు. కాంట్రాక్ట్‌దారులకు లాభాలు వస్తాయి. టెండర్లు మీకే వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టును కూడా మీరు ఈరోజు యాక్సెప్ట్ చేయవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ యొక్క సేవలకు గుర్తింపు రావడంతో పాటు మంచి పదవులతో పాటు ధనం కూడా వచ్చే అవకాశం ఈరోజు కనపడుతోంది. కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపుతో పాటు అవకాశాలు, పారితోషికాలు పెరిగే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము చంద్రునికి పూజ చేసి తెల్లని పువ్వులు కనుక దానం చేయడంతో పాటుగా కేజింపావు బియ్యాన్ని సోమవారం నాడు సాయంత్రం కానీ, ఉదయం కానీ శివాలయంలో దానం ఇచ్చినట్టయితే కనుక చంద్రగ్రహ సంబంధమైన దోషాలు పోగొట్టుకుని అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు పొందుతారు. మీ యొక్క కృషి ఫలిస్తుంది. విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. మీకు ప్రమోషన్స్ తో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. వాణిజ్య వ్యాపారస్తులకు వ్యాపారంలో కొన్ని కష్టాలు, నష్టాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ రోజు ఎటువంటి ప్రయత్నము చెయ్యకండి. జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు ఏ ప్రయత్నాలు పెట్టుకోకండి. వ్యవసాయదారులకు ఆర్థిక లాభాలు వస్తాయి. పంట దిగుబడి బాగుంటుంది. దానికి విశేషమైన రేటు పలికే అవకాశము, తద్వారా లాభం వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. రైతులకు మంచి శుభవార్తలు వినడంతో పాటు ఆనందంతో ఉండే రోజు ఈ రోజు కాబట్టి రైతులకు చెప్పదగిన సూచన, భూమాత యొక్క పూజ తప్పనిసరిగా మీరు మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకోండి. ఉత్తర అంటే ఫ్యూచర్లో మనకి వాతావరణానికి సంబంధించినటువంటి వైపరీత్యాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటి నుంచి మిమ్మల్ని రక్షించాలి అంటే ఆ భూమాత యొక్క సేవే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. దాన్ని మీరు మీ దినచర్యలో భాగంగా పెట్టుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది. సరైన ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ వాతావరణం చూసినట్టయితే చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. శుభకార్యాలు చేస్తారు. కార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలి అంటే కనుక ఈ రోజుని అస్సలు వదలకండి. తప్పనిసరిగా తీసేసుకోండి. కొంతమందికి కుటుంబంలో వివాదాలు కనుక ఉంటే కనుక ఆ వివాదాలు ఈ రోజు పరిష్కారానికి వస్తాయి. స్థిరచరాస్తులు కొనే అవకాశం కూడా గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీకు గుర్తింపు వచ్చి విదేశాలు వెళ్లే అవకాశము మీ యజమానులు మీకు కల్పిస్తారు. చేతి వృత్తుల వారికి మంచి ఫలితాలు పొందుతారు. లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టుదారులకు ఒప్పందాలు ఈ రోజు చేసుకోవాలి అంటే కనుక నిరభ్యంతరంగా చేసుకోండి. కానీ జాగ్రత్తలు పాటించి మరీ చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అన్నిట్లా చాలా చక్కగా ఉంది. ప్రజల వైపు నుంచి బాగుంది. అధిష్టానం వైపు నుంచి కూడా మీకు చక్కని గౌరవ మర్యాదలు ఉన్నాయి. కళారంగంలో వారికి గుర్తింపు లభిస్తుంది. మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేసుకోండి. అమ్మవారి ఆలయ దర్శనం చేసి పసుపుని కానీ పన్నీరుని కానీ దానం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితం, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించే అవకాశము కలుగుతుంది. గమనించి చదివితేనే తప్ప అంటే మీరు ఒక ప్లాన్ ప్రకారం చదివితేనే తప్ప సక్సెస్ని సాధించలేని పరిస్థితి గోచరిస్తోంది.
ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి కనపడుతోంది. కొన్ని వార్తలు మీకు మనశ్శాంతి లేకుండా చేసే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు వహించండి. కానీ కొంతమంది ఉద్యోగస్తులకు ఉద్యోగం పోయే పరిస్థితి గోచరిస్తోంది. అది గతంలో మీరు చేసిన తప్పిదం వల్ల. కాబట్టి దాన్ని తిరిగి పునరావృతం చేసుకోకుండా జాగ్రత్తగా సమయస్ఫూర్తితో వ్యవహరించండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కొత్త కొత్త మార్పులు చేస్తారు. తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యవసాయదారులకు కనుక చూసినట్టయితే మీ పంటలు మంచి దిగుబడిని ఇస్తాయి. లాభాలు వస్తాయి. మీ దిగుబడికి మంచి రేటు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. రైతులకు ప్రత్యేకంగా చెప్పదగిన సూచన ఏంటంటే, మనకి 2025లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం కనపడుతోంది. దానిని ఎదుర్కోవాలి అంటే ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా భూమాత యొక్క పూజ తప్పనిసరిగా మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే సాధారణంగా ఉంటుంది. కొంతమంది ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఐటీ రంగంలో వారికి ఏ పని తలపెట్టినా ఆలస్యం అవుతుంది. మీ ప్రాజెక్టులు సక్సెస్ అయ్యే పరిస్థితి గోచరించట్లేదు. జాగ్రత్తగా నడుచుకుంటేనే తప్ప మీ ఉద్యోగం నిలిచే పరిస్థితి గోచరించట్లేదు. చేతి వృత్తుల వాళ్లకు సామాన్యంగా ఉంటుంది. కాంట్రాక్టుదారులకు కూడా సామాన్యంగానే ఉండబోతోంది. ఎటువంటి కీలకమైన పనులు కానీ, ధనానికి సంబంధించిన పనులు కానీ ఈరోజు మీరు అస్సలు పెట్టుకోకండి. రాజకీయ రంగం వాళ్ళకి సామాన్యంగానే ఉంది. మీరు ఏ పని చేయాలన్నా ఆచితూచి వ్యవహరించండి. గోప్యతను పాటించండి. కళారంగంలో ఉన్న వారికి మీకు తగిన ప్రతిభ గుర్తింపు వస్తుందే తప్ప అవకాశాలు ఈరోజు రావు. పారితోషికాలు కూడా పెరిగే అవకాశం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం చేయడంతో పాటు పంచగవ్య పూజ చేసి నల్లని వస్త్రాలను కనుక దానం చేసినట్టయితే విశేషమైన ఫలితం కనబడుతుంది. కొంతమందికి అంటే అవకాశం ఉన్నవాళ్ళు నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి మీ పేరు కనుక పూజ చేయించుకున్నట్టయితే ఒకంత మంచి ఫలితాలు కలిగే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.